నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి 19వ వార్డులో ప్రచారం మొదలుపెట్టిన గుడుగుల సీను ప్రచారంలో మాట్లాడుతూ షబీర్ అలీ నాయకత్వంలో కామారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా 19వ వార్డు కూడా అభివృద్ధి కావాలంటే, వార్డు ప్రజల సమస్యలు తీరాలంటే తనకు ఓటు వేసి గెలిపిస్తే పెద్దాయన సహాయంతో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని, తప్పకుండా గెలిపించాలని వార్డు సభ్యులను కోరారు. ఇప్పుడు 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను మన గుడుగుల శ్రీనివాస్ పర్యటన చేస్తున్నాం. ఎందుకనగా ఇప్పుడు ప్రతి ఇంటికి తిరుగుతుంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్కొక్క ఇంట్లో చెప్తున్నారు ఇంటి సమస్య, ఇల్లు నంబర్ రాకపోవడం, మున్సిపాలిటీలో ఇబ్బంది జరగడం, కొత్త ఇల్లు కట్టుకుంటే దానిలో బాగా పోల్స్ ఉన్నాయి చూడండి. మీరు ఒక్కొక్క దగ్గర వంగిపోయిన పోల్స్ అని కొన్ని ప్లేస్లలో అవి కింద పడే పరిస్థితి ఉంది. వర్షాకాలం వస్తే ఆ పోల్స్ కూడా మళ్ళీ కొత్త వేయించి, ఆ పోల్స్ కూడా మళ్ళీ కొత్త పెట్టిపించినాక వైర్ కలెక్షన్ కూడా ఇప్పించి మంచి చేసే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఇంకా రోడ్లు ఉన్నాయి కొన్ని గల్లీలలో, ఆ రోడ్లు కాలేవు. ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయించి అభివృద్ధిలో ముందు వెళ్తామని గర్వంగా చెప్తున్నాం. దాంతో భాగంగా ఇంకా వాటర్ సమస్య, మన ప్రియతమైతే షబీర్ అలీ గారు అప్పుడు ప్రాంతం చేయవల్ల వాటర్ తీసుకొచ్చిండు. దాని తర్వాత రాజశేఖర మీద వాటర్ తీసుకురాగానే నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన బీఆర్ఎస్ గవర్నమెంట్ షబీర్ అలీ గారి పేరు వస్తుందనే ఉద్దేశంలో అది ప్రాణాంత చేవల ప్రాజెక్టును ఆపేయడం జరిగింది. మళ్ళొక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మన ప్రియతమ నేత కామారెడ్డి ముద్దుబిడ్డ షబీర్ అలీ గారు మళ్ళీ దానికి రేవంత్ రెడ్డి సీఎం గారితో 200 కోట్లకు పైగా శాంక్షన్ చేపించి మళ్ళీ ఒకసారి పైప్ లైన్ క్లియర్ చేపిస్తున్నాడు. ఇక్కడ కామారెడ్డి దాకా త్రాగనీటి సమస్య కూడా ఉండదు, ప్రతి ఇంటికి నల్లొస్తుంది. దానిలో భాగంగా కరెంటు సమస్య కూడా మీరు చూస్తున్నారు. అప్పుడున్న సబ్స్టేషన్లు షబీర్ అలీ గారు వేయించిన సబ్స్టేషన్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఖచ్చితము ఆ కరెంటు ఏమైనా సమస్య ఉంటే తీర్చడానికి రెడీ ఉన్నాం. ఏ సమస్య ఉన్నా స్థానికంగా నేను ఉంటా, కౌన్సిలర్ గెలిపిస్తే మాత్రం ఖచ్చితము నన్ను గెలిపియండి. మీకు స్థానిక సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుస్తా. డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఉరుకు నీరు లోడుకుండా పోతూనే ఉన్నాయి. ఆ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయించి మళ్ళీ లేని ప్లేస్లో డ్రైనేజ్ కట్టిస్తాం. కంపల్సరీ ఇంకా సమస్యలు ఉన్నాయి. స్థానిక సమస్యలకు నేను ముందుంటాని ఖచ్చితంగా చేస్తా. అలాగే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, సీసీ కెమెరాలు కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. చేతి గుర్తుకు వేయండి, హాత్కు ఆప్ ఓట్ डालो. చేయి గుర్తుకు వేయడం వల్ల కాంగ్रेस पार्टी की वोट डालो, हाथ वोट डालो, हाथ जिताओ. 100% विन्ना है तो हमारे को 100 to 200% अब क्या काम है तो वो काम करके दे.